హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీకు తెలిసిందే కదా మేము ఇండియాకి వచ్చామని. ఇండియాలో కూడా హైదరాబాద్లో వచ్చాం ఇప్పుడే. హైదరాబాద్కి రాగానే ఇక్కడ చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. చూసారా, ప్రీ అనగానే వెడ్డింగ్ షూట్ వచ్చేస్తుంది. నాకు వెడ్డింగ్ కాదు కానీ లోపల బట్టలు చూసిన తర్వాత నిజంగా వెడ్డింగ్ అయితే బాగుంది అనిపించిందండి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సర్లే, దానికి ఇంకా కుదరదు కదా, మా పిల్ల ఇంకా చిన్నపిల్ల. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి మనం హాఫ్ శారీ ఫంక్షన్ చేసుకుంటున్నాం అండి మా అమ్మాయి దానికి. ఇక్కడైతే నాకు చాలా బాగుంది అనిపించింది. వచ్చే ముందు నేను ఇంటర్నెట్లో అందులో ఎతికేసి బాగా ఇన్స్టాగ్రామ్లో ఇక్కడైతే నాకు బాగున్నాయి, మనకు అన్నీ ఈజీగా అయిపోతాయి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పే ముందు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మన స్టోర్లో ఏం తీసుకున్నాం ఏంటి అన్ని వాళ్ళు పెడదాం అనుకుంటున్నాను. అంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా. సో షూట్కి వెళ్ళడానికి అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. నేను మా ఆయనకు కూడా బట్టలు కొనలేదు, ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా మనకి రెంట్లో తీసేసుకోవచ్చు కదా, తర్వాత ఎవలాగో వాడడం మళ్ళీని. సో అందుకు మనకి ఈజీగా అయిపోద్ది కదా. ఒకసారి లోపల ఎలాగ ఉన్నాయి, మేమేం తీసుకున్నాము, ఎలా జరిగింది షూట్ అంతా చూసేద్దాం. మరి రండి. పుష్ప డిజైనర్స్ అని రెంటల్ దగ్గరికి వచ్చామండి. లుక్ వేద్దామా లోపల? అబ్బా ఎంత బాగుందో చూడండి. ఇది భలేగా ఉంది కదా. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకుంటే భలే ఉంటుంది కదండి. మా ఆయన నొప్పించి షష్టిపూర్తి కూడా రావట్లేదండి బాబు మాకు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. షష్టిపూర్తి రావాలంటే ఇంకా మనం బాబాయ్ ఇంకా చాలా ఏళ్ళు ఎదురు చూడాలండి బాబు. మరి ఏం చేయాలి, బట్టలు అవైలబుల్గా ఉన్నాయి కానీ ఇప్పుడు సందర్భం ఏమీ లేదు. సర్లే, ఈలోపు మా అమ్మాయి షూట్కి పని చేస్తాను. మా అమ్మాయి షూట్కి నేను కూడా ఏదో ఒకటి తీసేసుకుని నేను కూడా రెడీ అవుతాను. ఫైనల్గా మీరు మంచిగా రెంట్లకు దొరికేస్తున్నాయి కదండి. అదే అమెరికా వెళ్ళిపోయామనుకో, అమెరికాలో ఏమీ దొరకవు. హైదరాబాద్లో చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఏమండి మీరు తీసుకుంటారా? రండి లోపలికి. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఏమండి వచ్చారు లోపలికి? వచ్చారు. చూసావా ఎంత బాగున్నాయో బట్టలు, పెళ్లి కొడుకు బట్టలు, పెళ్లి కూతురు బట్టలు. అప్పుడు మనం తీసుకునేటప్పుడు ఇలాగ లేవు అసలానే. పని చేద్దాం, మళ్ళీ పెళ్ళి కాదు కానీ అలా కాదు షష్టిపూర్తి చేసుకుంటారు. నీకు 60 ఏళ్ళు ఎప్పుడు వస్తాయి? ఏం మాట్లాడుతున్నావురా? నీకు బట్టలు నచ్చినాయని చెప్పి నాకు అప్పుడు 60 ఏళ్ళు వచ్చేయాలంటే మరి అలాగే బట్టలు బాగున్నాయి, చేసుకోవడానికి ఏ అకేషన్ లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. సరేలేండి, మీకు అకేషన్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. మీరే చూడు ఎంత బాగుందో. నేను వేసుకుని పోయి షూటింగ్ చేయించుకుని అలాగే ఇక్కడ. ఫస్ట్ వచ్చిన పని చూడు, మన జెస్సీ గారికి నువ్వు మంచి బట్టలు తీసుకో. మరి నాకు నీ బట్టలో కూడా ఇట్లా కూడా బాగానే ఉండాలి నువ్వు. అదే మీ కూతురు కనేటప్పటికేమో ఎంబ్రాయిడరీ వర్క్లు ఇవన్నీ వచ్చేయాలి, నాకేమో ఇలా వేసుకుని తిరగాల తప్పు. సరేలేండి, ఇక్కడ డ్రెస్ నచ్చింది, అది చూపెడతానండి మీకు. ఇది చూడ్చిన్న ఎలా ఉందో. ఇదొకటి నచ్చిందండి, ఇదొకటి తీద్దాం అనుకుంటున్నాం. ఆల్టరేషన్ కూడా ఇక్కడే చేసేస్తారు. అంటే మా పిల్ల కొంచెం స్లిమ్గా ఉంటుంది కదంటే, మనంత దిట్టంగా ఉంటుంది కదా, స్లిమ్గా ఉంటుంది కాబట్టి కొంచెం చేయించుకోవాలి ఆల్టరేషన్లో. జస్ట్ మనం ఇలా చూసుకుంటే సరిపోద్ది. నాకు ఇది బాగుంది అనిపిస్తుందండి. సో ఇదొకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఫ్రాకుల దగ్గరకు వచ్చామండి. ఇంత క్రాప్ టాప్ ఒకటి పక్కన వేసాం కదా, దీని దగ్గర వరకు వచ్చాము. ఇది వెనకాల చూసారా ఇంత పొడుగు వచ్చింది, ముందేమో షార్ట్గా ఉంటుంది. వైట్ లొకేషన్కి అదిరిపోద్దేమో అనుకున్నది. అంటే ఫస్ట్ నాకు తీసుకుందాం అనుకుంటున్నాను. మా ఆయనేమో నీకెందుకు అంటున్నాడు. ఎప్పుడంతే కదా, మనకు తీసుకోమంటేనేమో తెగ ఆలోచించేస్తారు, పిల్లలకి అయితేనేమో తెక్కుని ఎత్తుంటారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇంకేం చేస్తాం మరి. చూసారా ఎంత పెద్దదైనా సరే వాళ్ళ పిల్లకే నన్ను తీసుకోమంటలేదు. పోనీ ఇన్నిసార్లు అడుగుతున్నావు, ఒక్కసారన్నా తీసుకోమంటున్నావా? మాట కూడా రావట్లేదు. పోనీ తీసుకుంటుందో లేదో అని కూడా. ఎంత బాగుందో చూసారండి, భలే ఉందే. మనం ఎక్కడికైనా భోజనాలకి వెళ్ళామనుకోండి, ఇంకెంత మ్యాట్ తెచ్చుకోక్కర్లేదు. మనం వేసుకుని కూర్చున్నాం అనుకో, దీని మీద అందరూ కూర్చోవచ్చు వెనకాల. ఏంటో నేను 6 అడుగులు ఉంటేనా అసలు ఈ డ్రెస్ వేసుకుని ఊరంతా తిప్పేద్దని తెలుసా. సరేలేండి, ఇదేమో కొంచెం లైట్ కలర్ వచ్చింది. ఇలా 3 వచ్చినాయి ఫ్రాకులు. అంటే పిల్ల సైజుకి తగ్గట్టు అయితే ఇవే సరిపోయినాయండి. అది చెప్తున్నాను కదా, మనకులా బాగా దిట్టంగా ఉందనుకో ఇంకా సరిపోదును. పిల్ల చిన్నది కాబట్టి చూసుకుంటున్నాము. ఈ ఫ్రాకుల్లో ఏది ఫైనల్ అయిందో చెప్తాను మీకు. ఇది ఇంకోటి తీసుకున్నామండి సెలెక్ట్ చేసుకుని. ఇంకా నైట్ టైంకి ఇది అయితే మరి ఇంకా అదిరిపోద్దేమో అనుకుంటున్నాము. వేసిన తర్వాత మీకు ఎలా ఉందో కూడా ఎలాగో వీడియోలు పెడతాను కాబట్టి మీకు తెలుస్తుంది. సో ఇది సెకండ్ అనమాట, ఇది ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నాము. దీన్ని తీసిలోపు మా ఆయన వచ్చి ఇంక ఇదైతే చాలా బాగుంటుంది అంటున్నాడు. ఇప్పుడు దాకా బయట నుంచి సెలెక్ట్ చేయగానే మాత్రం వచ్చేసి చెప్పేస్తున్నాడు. పాపం మా ఆయన కళ్ళద్దాలు పెట్టి తిరగాల్సి వస్తుందండి. ఆ ఎయిర్పోర్ట్లోని నిద్రపోయాడు, కళ్ళోడు దొబ్బేశారు.
నిద్రలో కళ్ళు పోయినారు అంటారు చూడు, ఆ టైప్లో అయిపోయింది పాపం. ఎతికం కళ్ళద్దాలు మాత్రం దొరకలేదండి. కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్టైల్ ఇచ్చేస్తున్నాడు మా ఆయన. నేను పెట్టుకోవడానికి అవ్వట్లేదు, నాకు కళ్ళద్దాలు ఎక్కడ కనబట్టలేదు. అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నాం మనం. ఇది రెండోది తీసుకున్నాము. ఇంకోటి రెడ్ కలర్లో చూస్తున్నాము, అది ఎలా ఉంటుందో కూడా పెడతా ఉండండి. ఇప్పుడు రెడ్లో తీసుకుందాం అనుకున్నాం కదండి, 2 రెడ్లు దొరికినాయి. రెడ్ అనకన్నా కాంచన మూవీ గుర్తొస్తుందండి. ఆ రెడ్ కలర్ సారీ కూడా తీయండి. అయ్యో ఆ రెడ్ కలర్ సారీ కూడా ఇవ్వండి. ఆ రెడ్ రెడ్ అంటారు చూసారా, ఆ టైప్లో లారెన్స్, అది గుర్తొస్తుంది నాకు. ఇప్పుడు 2 రెడ్డల్లో ఇంకా మా చెల్లేమో ఇది ట్రెండీగా ఉంటుంది, ఇది క్లాసీగా ఉంటుంది, ఇది మాసీగా ఉంటుంది అని ఏదో చెప్తుంది. ఇది ట్రెండీగా ఉంటుంది, ఇది క్లాసీగా ఉంటుంది, ఇది మాసీగా ఉంటుంది ఏదో చెప్తుంది. ఇది ట్రెండీగా ఉంటుంది, ఇది క్లాసీగా ఉంటుంది, ఇది మాసీగా ఉంటుంది ఏదో చెప్తుంది. నాకైతే ఏం అర్థం కావట్లేదు ఏం తీసుకోవాలో. మీరు కామెంట్ చేస్తూ ఉండండి ఈ లోపే. అంటే మీరు చెప్పేలోపు షూట్ అయిపోద్ది అనుకోండి, ఊరికే సరదాగా, అంటే మీ టేస్ట్ కూడా తెలుస్తుంది కదా నాతో పాటు. నేనేమనుకుంటున్నానంటే మీరు కామెంట్ పెట్టాక చెప్తాను 3 ఏది తీసుకున్నానో ఎవరు కరెక్ట్గా చెప్పారో. బట్ ఇప్పుడు ట్రెండ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఈ 3 ఫైనల్ చేస్తాం. ఒకటి ఇది కొంచెం డార్క్ వచ్చిందే, కొన్ని ఇది నాకు బాగుంటుంది, మీద నేను వేసుకోనా, ఇదేమో నువ్వు వేసుకో, ఇదేమో పిల్లకెత్తాను, అప్పుడు 3 తీసుకున్నట్టు ఉంటాయి కదా. చిచ్చి అప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి, అన్నీ తీసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళని అడిగామనుకోండి 3 బాగుంటాయని చెప్తారు కొట్లో వాళ్ళు, ఎందుకంటే మంచిగా పట్టుకెళ్తామని. ఇది వ్యాపారం. సో ఇవి నేనైతే ఏదో తగ్గొట్టేస్తానులే. ఇంకొకటి మనకి బ్లాక్ ఒక ట్రెండింగ్ కదండి, ఇప్పుడు బ్లాక్లో కావాలని చెప్పి తీసుకుంటున్నాము. ఫ్రంట్ ఇలా చిప్ వర్క్ వచ్చింది, వెనకాల ఎంత పెద్ద ఈ తోకలు అంటే కామన్ అయిపోయినాయి అంటే చాలా ఎలా వస్తుంది, లుక్ బాగుంటుంది అంటారా? మస్తు ఉంటుంది లుక్, హైలైట్ వస్తుంది, పరిగెడితే ఇంకా బాగా వస్తుంది వెనకాల నుంచి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పరిగెడితే బాగా వస్తుందంటండి. అసలు వెనకాల ఎంత వేసుకుని పరిగెడుతుంది మా అమ్మాయి, నాకు నడ్డమే కష్టం అనిపడుతుంది. వీళ్ళు చూసారా పరిగెత్తాలంట, పరిగెడితే ఎలా అవుతుందో చూద్దాం మరి షూట్లోని. ఇదైతే హ్యాండ్స్ ఇది ఇలా వచ్చి బాగుంది అనిపిస్తుందండి. ఇది బ్లాక్ అవుట్ లోపల వేస్తున్నాము. నాకు తెలిసి రేపు పొద్దున్న గుట్ట చూసారా, ఇవన్నీ ఈ గుట్ట అంతా పట్టుకుని రేపు పొద్దున్న పట్టుకెళ్ళేటప్పటికి మేము కారులో ఉన్నదానికని బట్టలు గుట్ట ఎక్కువైపోద్దాం అనిపిస్తుంది నాకు. ఒక మంచి ఏదన్నా హాఫ్ శారీ చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా పాపకి హాఫ్ శారీ ఇది ఫంక్షన్ అవ్వలేదు కదండి, అవ్వకుండా వేయకూడదు అంటున్నారు. సో కొంచెం క్రాప్ టైపే చూస్తున్నాం, అందుకని ట్రెడిషనల్కి వెళ్ళట్లేదు, నార్మల్ ఇంకా ఫ్యాన్సీ ఐటమ్కి వెళ్ళిపోతున్నాము. సో దాదాపు అన్నీ ఫైనల్ అయిపోయినాయి. మీకు వరుసగా అయిన తర్వాత ఒకటి అక్కడక్కడ చూపించేస్తాను దేనికి వాడుతున్నామని. రేపు వద్దన్నప్పుడు షూట్లో మీకు అర్థమవుతుంది. ఇదో డ్రెస్ తీద్దాం అనుకుంటున్నామండి. బాబోయ్ మామూలుగా లేపడానికి లేకట్లేదు, చెయ్యికి కిందకి లాగేసింది బరువుకి. వేసుకుని అంటే నేను మంచిగా డ్యాన్స్ చేయడానికి పని చేద్దాం అనుకున్నాను, ఈ చెయ్యి కిందకి లాగేసింది. ఇంకా డ్యాన్స్ అయితే కాలేం లెగుతుంది ఇంకా మనకి. కానీ డ్రెస్ మాత్రం చాలా బాగుందండి కదా, బాగుంది. మెహందీ ఫంక్షన్కి తీసుకుందాం అనుకుంటున్నామండి. ఎంత హెవీగా ఉన్నాయో తెలిసి ఈ బరువులు ఈ రెండుని. సో నేను బరువు లేపలేకపోతున్నానని ఇది కూడా నాతో రాలేదు. ఈ డ్రెస్ అయిపోయి ఎంతెంత బరువు ఉన్నాయో తెలుసండి. దీనికోసం జిమ్ములకి వెళ్ళాలి తెలుసా, నేను ఆల్రెడీ వెళ్తున్నాను. చూసారా అసలు లేకట్లేదు ఇది. సో ఇది ఒకటి అనుకుంటున్నాం కానీ బాగా లైట్ అయింది, ఇది అనుకుందాం కానీ డార్క్ అయింది. సో ఏది బాగుంటుందో తెలియకుండా అలా నుంచున్నాం. సో ఇది తీసుకుందాం అనుకున్నాం, డార్క్గా ఉందని చేతులు ఇక్కడ దాకా వచ్చేసినాయి. మరి గోరింటాకు పెట్టుకున్నాం అనుకో, ఇదంతా లోపలే ఉంటుంది, ఇంకా మన ఫోటోలు రావు. అవి వాళ్ళకు మన కోసం ఇక్కడ కట్ చేద్దాం అనుకున్నాం అనుకో, మనల్ని చెప్పేస్తారు వాళ్ళు. సో నాకు గ్రీన్లీ 2 దొరికినాయండి. సో ఆప్షన్ చూస్తున్నాము, మీకు కూడా పెడతాము. ఓకే అండి. సో మనం ఫైనల్ చేసాం కొన్ని, ఇంకా అవన్నీ వరుసగా పెట్టేద్దాము. ఇది మా పాపదే షూట్కి ఒకటి, ఇది తర్వాత గోరింటాకు తర్వాత నాకు ఇది లెక్కెత్తుంటే ఎలాగుందో తెలుసండి. మా ఇంటికి ఇంతకుముందు చాకలతో వచ్చేవాడు, అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చేసి రావట్లేదు, కానీ వచ్చినప్పుడు మా డాడీ చొక్కాలు అవన్నీ ఉండి కదండి. అప్పుడు ఇదిగో ఈ 4 చొక్కాలు వచ్చినాయండి, ఇదేమో మీ 2 చీరలండి, ఈ 2 పిల్లల బట్టలు వచ్చినాయండి అనేవాడు. అది గుర్తొచ్చిందండి ఇప్పుడు నాకు మాట్లాడుతుంటేనే. ఇక ఇక్కడ ఈ 2 వేసాం, ఈ 4 వేసాం, ఈ 6 వేసాం అన్నట్టుంది. సో మీ ఇంటికి ఇంకా ఎవరైనా అలా చాకులు ఉంటే మాత్రం భలే గుర్తొస్తుందండి మీకు, ఒకసారి గుర్తు చేసుకోండి. మీ కాలంలో కూడా అలాగే చేసేవాళ్ళ. ఓకే, దీని తర్వాత రెడ్ ఈ రెండిట్లో ఎత్తిద్దాం అనుకున్నాం కదా, మీరు ఏం కామెంట్ చేశారో నాకు తెలియదు, కానీ ఇదిగో ఇది తీసాం మనం ఫైనల్గా. ఇది కొంచెం అంటే క్లాసిక్ ఎక్కువ వచ్చింది, చెప్పాను కిందాక మనం వెళ్ళి భోజనాలు తినొచ్చు దీని మీద కూర్చుని, అంత పెద్దది వచ్చింది. మనకి కింద కార్పెట్టే అక్కర్లేదు ఇంకా అది పట్టుకెళ్తేనే. ఇంకా నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నామండి.
నెంబర్ మర్చిపోయాను నేను, మాట్లాడతా కౌంట్ నేను గుర్తులేదు. 1 2 1 2 6 అండ్ ఇది ఒకటండి. వచ్చారండి, ఆగండి ఏంటి వచ్చారు ఇప్పుడు దాకా బయట నుంచున్నారా? చెప్పు. నువ్వు ఇప్పుడు అంటే నీ ఆవేశం ఇవన్నీ చూస్తే చిన్నప్పుడు కానీ ఏంటి బట్టలు తొట్టడానికి వచ్చేవాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు అదే చెప్పాను. 1 2 3 4 అని చెప్పేస్తారు కదా. అయ్యే వేసాను ఇప్పుడు దాకానే. చూసారండి మా ఆయన అలాగే ఆలోచిస్తున్నాడు, అందుకే సెట్ అయింది మా ఇద్దరికని. సరిపోయారు ఇద్దరును. ఇప్పుడు దాకా చెప్పించారు కదా, చూసారా కరెక్ట్ ఎగ్జాక్ట్. మేము ఇద్దరం అసలు మాట్లాడుకోలేదండి, బయట నుంచి వచ్చి ఎలాంటి డైలాగ్ చెప్పాడా అది నాన్న. ఎట్లుంటది మరి మనతోని. ఇప్పుడు మాకు నిన్న మ్యారేజ్ యానివర్సరీ కదండి, ఏదో ఒక యానివర్సరీ అండి, అది 12 years అయింది. 12 years అయిందండి. సో పుష్కరం సందర్భంగా అందరి తరపున మీరు అందరూ విషెస్ చేయండి కింద, హ్యాపీ యానివర్సరీ. వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్ళిపోయా అంటే ఇప్పుడు దాకా మన అభిప్రాయాలు కలిసినాయో లేదని డౌట్ వచ్చింది. ఇవాళ చాకలది అది ఇది మీరు అన్ని చెప్పేటప్పటికి ఎగ్జాక్ట్లీ నాకులాగా ఆలోచించేస్తామని అర్థమైంది నాకు. ఎదురు మాట్లాడుతున్నారు. మీతో ఈయనతో మాట్లాడతారు, నెంబర్ మర్చిపోయినది. 5 6 అయినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లెక్కేయాను అనుకో, మా నాన్న 4 చొక్కాలు 32 చీరలు అన్నట్టు ఉంటుంది. చెప్తాను ఉండండి ఇవన్నీ కౌంట్ చేసి మీకు. చూసారండి ఎంత ఉందో. ఇదిగో నీ తెలియకుండా నువ్వు చంద్రముఖి టైప్ లో అయిపోతున్నావు ఇవన్నీ చూసి. చంద్రముఖిలో మారడం కాదు, చంద్రముఖి ఇప్పుడు ఆన్లో ఉంటుంది నాకు. ఓకే, దీని చున్నీ రాలేదండి మళ్ళీనే. అయ్యో దీని జాకెట్ కదండి, ఇది వేరేదండి. అయ్యి బాబు నేను దేనికో పట్టుపోయేలా ఉన్నాను, మీకు చెప్తానే. ఈ 2 దీనికి మ్యాచింగ్, ఇది దీనికి మ్యాచింగ్. అంటే నేను మా ఆయనకి మ్యాచింగ్ ఎలాగనమాట, కరెక్ట్గా ఉండాలి కదా, లేకపోతే తేడా వచ్చేది. ఇప్పుడు అలాగే ఉంటుందా? అంతేగా ఫస్ట్ అండి ఇది ఫస్ట్ది. ఇది కొని తీసుకోమ్మా, పండగ చేసుకో. ఇంకా తర్వాత ఇది ఒకటి తీసుకున్నామండి, మంచి గ్రాండ్ లుక్ వచ్చేసిందని. శాంతి బాగా నచ్చుతుంది, ఇది చాలా బాగుంది. ఇది తీసుకుని నచ్చదే బాబు, బావకి కలర్ నచ్చుతుంది, బావకి అస్సలు నచ్చుతుంది. ఎలాగేది మా ఆయన కూడా నీకు తెలుసా నాకు తెలుసా, మా ఆయన తెగ నచ్చద్ది. ఎలా రమ్మని బావగారు ఒకసారి రండి. చిన్న ఇది చూడు ఎలా ఉందా. అదే ఇప్పుడు దాకానే మా చెల్లి అంటుంటే బావగా నచ్చదే బాబు, నీకు తెలుసా నాకు తెలుసా అదే చెప్తున్నాను. ఇది నచ్చదని మా ఆయనకి చెప్పాను కదా, శాంతి నచ్చదని తీసుకుంటావు. ఆయనకి నచ్చకుండా మనం ఎలా తీసుకుంటాం అంటే అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు డబ్బులు కట్టిది ఆయన, వద్దులేమ్మ ఇది. అదే బయట ఎవరు పిలుతున్నారు చూడు. అదే పాపం కన్ఫ్యూజ్ అయిపోతుంది, చిన్నపిల్ల కదండి మనకన్నానే, సరిగా అర్థం చేసుకోలేదు, సిచ్యువేషను అర్థం చేసుకోలేదు అంతే. సరేలేండి, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, అవి తీసుకున్నాం, ఇవి తీయలేదే. దీని తర్వాత ఇదండి పెద్దది, ఎంత బాగుందో కదండి ఇది. మళ్ళీ లెక్క మర్చిపోయానండి ఒక్కసారండి. 1 2 2 బాబు, 2 దానికి లెక్క మర్చిపోయాను, పెద్ద బిల్డప్ నేను. 2 ఇది 3ది అన్వేష్ 3 అండి ఇది. అచ్చి బాబాయ్ 3 ఇది రెడ్. 4 5 6 వచ్చినాయండి. తర్వాత ఇంకేమన్నా వచ్చినాయి లేదో మళ్ళీ చెప్తానే. చూడండి బట్టలు వేసుకుంటే మా అమ్మాయికి ఐస్ క్రీమ్ ఇస్తానంటే నేను వేసుకుంటాను బట్టలు, ఇది నాకు ఐస్ క్రీమ్ అని. ఐస్ క్రీమ్ కోసం బట్టలు వేసుకుంటాం అంటున్నారు. ఈలోపు మా ఆయన వేసేసుకున్నాడు ఫాస్ట్గానే. ఎలాగ ఉందండి, వేడిలో వేసుకుంటే లోపల బాగా మంచి ఒక 4 లేయర్లు ఒక పూసందండి వేద్దాం ఎంత. ఇంకొక అప్డేట్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ప్యాంటు పడుతుందో లేదో అని అడుగుతున్నాము. ప్యాంటు పట్టకపోతే ఓరో టిఫిన్ తినడం మానేస్తారని చెప్తున్నాడు మా ఆయన. స్టే ట్యూన్, ఏమేమి తినడం మానేస్తే ఏమేమి తగ్గుతాయి అనేది. ఇంకేం చెప్తావా? ఇంకేం చెప్పడం, ఎందుకంటే ఏం చెప్పినా బయటికి వెళ్ళిపోతుంది, నేను చెప్పను అన్నాడు. ఇలాగైతే నేను బోలని టిఫిన్లు మానేసాను, ఏమి తగ్గదు, అక్కడే ఉంటాం. ఓన్లీ మన ఏంటంటే బీపీ తగ్గుతుంది అంతే, తిండేళ్ళకే. అందరూ తీసేసుకుంటారు నాకు తప్ప. మా మావయ్య అన్నాడు నీకు సంథింగ్ ఇది బాగానే ఉంది, ఇది బాగుంది. అది తిన్న మళ్ళీ పడుకుంటుంది. బట్టలు వేసుకోవాల్సిన అమ్మాయి చూసారండి, అది పాపం లేచింది, మాకు జట్లే కదండి, వచ్చి నిద్ర అవుతుంది. నాకు చీర దొరుకుతుందో లేదు ఇప్పుడు, నా కంగారు. ఎంత బాగుందో ఇది, బాగా వచ్చింది, చాలా క్లాసీ లుక్ ఉంది ఇది. డెఫినెట్గా మీరు ఎవరైనా పెళ్లి చేసుకుంటే మాత్రం అవి తీసుకోండి, మర్చిపోకుండా.
లేవండి, ఇక్కడ తీసుకుంటే బెటర్ ఏమో. ఇంకా మనం ఇలా రండి అని చెప్ప ముందుకెళ్ళి రండి. ఏంటో అంటే రెంటల్ దగ్గర తీసుకోవడానికి ఎంత పడుతుందంటే నిజంగా సెలెక్ట్ చేసుకుని కొంటే అసలు ఏమైపోతామండి, అసలు తేవట్లేదు. చూసారా, మా అమ్మాయికి అయితే నిద్ర బాగా సెట్ అయింది. ఇప్పుడు మా ఆయన కోట్లు సెలెక్ట్ చేసుకుని, కోట్లు, బ్రేజర్లు, జాకెట్లు చాలా రకాలు ఉంటాయండి, కానీ దేన్ని ఏదంటారు నాకు క్లారిటీ ఉంటుందండి. ఈవెంట్ కంటే నేను జస్ట్ చొక్కా నిక్కర్, వాట్ ఈస్ దట్, అదే షార్ట్ అండ్ బనీని వేసుకొచ్చిస్తాను అంటున్నాడు. అంటే సెట్ అవుతుంది నేను చెప్తున్నాను, ఈయన సెట్ అయిపోద్ది. అలాగే బాగుంటుంది, జస్ట్ ఫ్రీగా ఉంటుంది. అంటే 1000 పీపుల్ మధ్యలో అంటే ఆ లుక్కే వేరు, జస్ట్ ప్లెయిన్గా ఉంటే అంటున్నాడు. మేమేమో హెవీగా వేసుకోమంటున్నాము. ఒకవేళ ఫోటోలో మా ఆయన అలాగే బనీన్తో ఉన్నారనుకో ఏమనుకోవద్దు, అది ఆయన డెసిషన్ కంప్లీట్లీ, నా ప్రమేయం ఏమీ లేదు అందులో. ఆయన అలాగే కావాలనుకున్నాడు, ఆయన అలా కావాలనుకున్నాడు. నేను హెవీగా ఉండి అదేంటండి మీ ఆయన అలా పెట్టారని ఎవరు అనొద్దు, ఓకే, అది ఆయన డెసిషన్. కంఫర్ట్గానే ఉందా ఎత్తడానికి దించడానికి? చూసారండి, ఆయనకి ఊహ వచ్చేసింది. నేను అడిగినప్పుడు అడగకుండానే ఆయన అన్నాడు. కాబట్టి ఒక షూట్ రెడీ చేసుకోండి మనకి. జస్ట్ మనకి స్టార్టింగ్ ఎక్కగానే స్టేజ్ మీద గిర్రని తిప్పేసి ఇలా నుంచోబెట్టాలి, నన్ను చేతులు ఎగుతాయి కదా. సో దానికి రెడీ అవుతున్నారు. ఇలా లేపి గిర్రని తిప్పేలా పెట్టాలి కరెక్ట్గానే, కింద పాడేయకూడదు, గుర్తుపెట్టుకో. ఓకే అండి, అది సెట్ చేద్దాం అయితే. చేతులు బాగా ఎగుతున్నాయంట. మా పాప హాఫ్ శారీ ఫంక్షన్ ఉందండి. హాఫ్ శారీ ఫంక్షన్కి ముందు ఈ మధ్య ప్రీ షూట్లు ఎక్కువైపోయినాయి కదా. సో ఆ ప్రీ షూట్స్ కోసం మేము పుష్ప డిజైనర్స్ అని రెంటల్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, లేకపోతే ప్రీ హాఫ్ శారీ షూట్స్ కానీ, ఏదైనా మనకు షూట్స్ కావాలంటే మెన్స్కి కానీ, లేకపోతే గర్ల్స్కైనా, లేడీస్కైనా, ఉమెన్స్కైనా, సో ఏ ఏజ్ వాళ్ళకైనా అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ మెన్స్కి అయితే కలెక్షన్ అదిరిపోయినాయి. జనరల్గా మెన్స్కి దొరకదు, బట్ ఇక్కడైతే చాలా బాగున్నాయి. 2 లొకేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే అమీర్పేట లొకేషన్లోకి వచ్చానండి. సో అమీర్పేట లొకేషన్లో నాకు చాలా బాగా నచ్చినాయి. మా షూట్ అంతా వీటితోనే చేసేసాము. సో షూట్ ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. బట్ ప్రస్తుతానికి ఈ వీడియో అంతా మన పుష్ప డిజైనర్స్లో ఏమేమి రెంటలు తీసుకున్నాము, పిల్లకి ఎలా సెట్ అయింది ఏంటి అనేది చూడాలండి మరి. ఓకే, బాయ్.